తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంచలనంగా మారింది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఆ ప్రదేశానికి ఆ షాప్కి ప్రవీణ్ వెళ్లారు అంటూ కూడా కొన్ని నినాదాలు కూడా వస్తున్నాయి. ఒక ఫేక్ వీడియో అంటూ కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ వీడియోను చూసిన క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నేతలు, ఆయన ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అది ప్రవీణ్ కాదంటూ కూడా వారు చెప్పుకొస్తున్నారు. కమెంట్ల రూపంలో కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కాదు, అదొక ఫేక్ వీడియో అంటూ కూడా వారంతా క్రైస్తవ సంఘాల నేతలందరూ కూడా ఖండిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. అక్కడికి నిజంగా వచ్చింది ఆ రోజు అసలు ఏం జరిగింది, ఆ రోజు నిజంగా వచ్చింది ఆయనేనా లేదంటే ఇది ఒక ఫేక్ వీడియో అని అడిగే ప్రయత్నం కూడా చేసింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా వచ్చారంటూ కూడా అటుగా ఉన్న షాప్ యజమాని కూడా చెప్పడం జరిగింది. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది, అక్కడికి వచ్చింది ఎవరు, దీనన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఒకసారి ఏం మాట్లాడారో వారు అదొకసారి ఇప్పుడు చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏలూరులో మద్యం కొన్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే వీడియో హల్చల్ చేస్తుందో ఆ వీడియోలో ఉన్నటువంటి మద్యం షాప్ వద్దే మనం ఉన్నాము. మీరు చూస్తున్నటువంటి అదే సీసీ కెమెరాలో ఇక్కడ నుంచున్నటువంటి వ్యక్తి మద్యం కొన్నట్లుగా మీడియాలో సోషల్ మీడియాలో అయితే పూర్తిగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మీరు చూస్తే కనుక ఈ షాప్ మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అందులో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చూసినట్లుగా అయితే దేవి లారీ సప్లైస్ అని చెప్పేసి అటుపక్క కానీ ఇటువైపు చూస్తే కనుక మీరు ఇక్కడ కూడా సేమ్ ఏదైతే మీకు ఆ సీసీ కెమెరాలో క్లారిటీగా కనబడుతుందో దేవి లారీ సప్లై ఆఫీస్ అని చెప్పి దానికి సంబంధించినటువంటి విజువల్ కూడా మీరు చూడొచ్చు. అయితే ఆ వ్యక్తి ఆ వీడియోలో మద్యం కొనే వ్యక్తి అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఉన్నారు. ఇక్కడ నుంచి కౌంటర్లో అటువైపు ఉన్న ఎవరైతే సేల్స్ బాయ్ ఉంటారో ఆయనతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన ఆయన కౌంటర్లో ఇక్కడ మద్యాన్ని కొన్న తర్వాత తన ఫోన్ తీసి ఫోన్పేలో ఆయన వెరిఫై చేసుకోవడం కూడా జరిగింది. ఫోన్పేలో పేమెంట్ కూడా చేశారు. ఒకవేళ ఇది ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల అంటూ కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ కాదంటూ కూడా వారు కొత్త వాదన తీసుకొస్తున్నారు. ఆ హెల్మెట్కి సంబంధించి ఇక్కడ ఏ కౌంటర్ దగ్గర నిల్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, బ్లాక్ మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. సో పాస్టర్ ప్రవీణ్ అని ఏ విధంగా గుర్తుపడతారో, ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు అంటూ కూడా క్రైస్తవ సంఘాలు అయితే మరలా కొన్ని క్వశ్చన్స్ అరేంజ్ చేస్తున్నారు. ఇది కావాలని ట్యాంపర్ చేశారంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కాకపోతే షాప్ అయితే ఎగ్జాక్ట్గా ఇదే. సీసీ కెమెరా కూడా మీరు చూడండి, సీసీ కెమెరా అక్కడ ఉంది. ఆ వ్యక్తి ఇక్కడ నుంచి ఉన్నాడు. మద్యం కొనడం కూడా ఆ సీసీ కెమెరాలో మీరు చూస్తున్న ఆ సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయింది. రైట్ సైడ్లో ఏదైతే ఫోన్పేకి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉందో, క్యూఆర్ స్కానర్ ఉందో ఆ క్యూఆర్ స్కానర్ కూడా అక్కడే ఉంది. సో మొత్తం ఇదంతా కూడా 5 నుండి 6 నిమిషాల్లోనే పూర్తయిపోయింది ట్రాన్సాక్షన్ మొత్తం. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, తనకు కావాల్సినటువంటి మద్యం తీసుకున్నాడు. మద్యం తీసుకున్న తర్వాత జనరల్గా అందరూ అయితే క్యాష్ లేకపోతే క్యూఆర్ కోడ్ డిజిటల్ పేమెంట్ చేస్తారు కాబట్టి డిజిటల్ పేమెంట్ ఫోన్పే ద్వారా ఇవ్వడం జరిగింది. సో మీరు చూస్తే కనుక సీసీ విజువల్లో ఏదైతే మనిషి కౌంటర్ దగ్గర నుంచి ఉన్నాడో సీసీ విజువల్లో చూస్తున్న వ్యక్తి దానికి సంబంధించిన కౌంటర్ ఇది. హైట్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీరు చూస్తే ఆ రోజు ఎవరైతే ఉన్నారో సేల్స్ పర్సన్స్ వాళ్ళే ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితి. మరోపక్క చూస్తే కనుక క్రైస్తవ సంఘాలు ఇంకొకటి క్వశ్చన్ అరేంజ్ చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కనుక అతనే అయితే మాత్రం హెల్మెట్కి సంబంధించి రైట్ సైడ్ అతను జావాకి సంబంధించిన హెల్మెట్ వాడుతున్నారు కాబట్టి జావాకి సంబంధించినటువంటి ఆ లోగో ఉంటుంది. ఆ లోగో ఇక్కడ నుంచున్న వ్యక్తి హెల్మెట్కి లేదు అంటూ కూడా ఓ సరికొత్త వాదన అయితే వారు తీసుకుంటారు. సో అసలు ఇక్కడ నుంచున్న వ్యక్తి ఎవరు? ఇప్పటివరకు కూడా పోలీసులు దీనికి సంబంధించి పోలీసులు అయితే హైవేకి సంబంధించిన ట్రాక్ మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుండి విజయవాడ, ఆ తర్వాత పొట్టిపాడు టోల్ గేటు, కల్పర టోల్ గేటు, అనంతరం వీరవల్లి టోల్ ప్లాజాకి, ఆ తర్వాత కొవ్వూరు టోల్ ప్లాజా, ఆ తర్వాత యాక్సిడెంట్ స్పాట్. సో మరలా ఇప్పుడు ఈ కొత్త వీడియో ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఎవరు ఇచ్చారు అనే దాని మీద పోలీసులు సమాధానం చెప్పట్లేదు. ఇక్కడ మద్యం షాప్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి అసలు ఇది, మీకు ఈ కేసు గురించి ఏమన్నా తెలుసా? అసలు వచ్చిన వ్యక్తి ఎవరనేది మీరు గుర్తుపట్టగలరా? తెలియదండి మాకు ఎవరనేది, మేము గుర్తుపట్టలేము. అంటే వైరల్ అవుతున్న వీడియో చూసారు? వైరల్ అవుతున్న వీడియో చూసాం. షాప్ ఇదేనా? ఇదేనండి, ఇదేనండి. ఇప్పుడు 24వ తారీఖు రాత్రి 10:05కి ఉంది. సో ఆ వ్యక్తి ఎవరనేది మీకు తెలిసే అవకాశం ఉంది? తెలియదండి, వ్యక్తులు ఎవరో తెలియదండి మాకు. ఎవరు చాలా మంది వస్తూ ఉంటారు, కొంటా ఉంటారు. వ్యక్తులు ఎవరనేది మాకు ఐడెంటిఫికేషన్ ఉండదు కదా. అంటే ఒకవేళ మీ షాప్ అయితే సీసీ విజువల్ సోషల్ మీడియాకి ఎవరు ఇచ్చి ఉంటారు, ఎట్లా బయట వారికి వెళ్ళే అవకాశం ఉంటుంది? బయట వారికి వెళ్ళే అవకాశం లేదండి.
పోలీసు వాళ్ళు ఏమైనా మా సర్వేలెన్స్ ఉంటాయి కదండి, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, సీసీ యాక్సెస్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు ఏమైనా తీసుకున్నారేమో కానీ బయట వాళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు. సో మీకు పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి తెలుసా అసలు? తెలియదండి అసలు, ఆయన తెలియదండి, చూడలేదండి అసలు, టీవీలో కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏంటని తెలుసుకోవడం తప్ప అంతకుముందు తెలియదండి ఆయన. అంటే మీరు అతను చూస్తే కనుక కౌంటర్ దగ్గర ఉంచున్నాడు, మద్యం కొనుక్కున్నాడు. సో అంటే విజువల్ చూస్తే మీరు గుర్తుపడతారు కాబట్టి మరలా మీకు రీకలెక్షన్ చెప్తున్నా. ఫోన్పే చేశాడు అంటే ఫోన్పే ఎవరి పేరు మీద వచ్చింది ఏంటి ఏమన్నా పోనీ ఏమన్నా మీకు గుర్తున్న అవకాశం ఉంటుందా? ఉండదండి అసలు, అమౌంట్ చూపిస్తారు అంతేనండి, ఎంత అమౌంట్ అయిందని అంతవరకు. పర్సన్ పేరు అవన్నీ రావు కదండి, ఓన్లీ సక్సెస్ఫుల్ పేమెంట్స్ అంతేనండి అంతే. అవునా కదా చూసాం. మీకు తెలిసినంత వరకు ఎవరైనా పోలీసులు వచ్చారా షాప్ దగ్గరికి సీసీ విజువల్ తీసుకోవడానికి కానీ, లేకపోతే ఎవరైనా వచ్చి అడగడం ఏమన్నా చేశారా? అడిగారండి, వచ్చి అడిగారండి, పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఇటు ఏలూరు లేకపోతే తెలీదండి, ఎవరో చెప్పలేమా. ఓకే, అయితే మొత్తం మీద చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాలని అతనే అని తనకి తెలిసే అవకాశం లేదు అంటున్నారు. అసలు అతను ఎవరనేది కూడా తెలియదు. మద్యం షాప్కి నిత్యం ఎంతోమంది వస్తుంటారు, మద్యం కొనుక్కుని వెళ్తుంటారు కాబట్టి అసలు ఆ ట్రాన్సాక్షన్లు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడ కేవలం మద్యం అమ్మకాల వరకు మాత్రమే మేము చూస్తామని చెప్తున్నారు. ఎవరు వచ్చారు వెళ్ళేది చూడటం కొంత అసాధ్యం అని చెప్తున్నారు. సో ఇప్పుడు వీడియోలో కనబడుతున్న వ్యక్తి అసలు ఎవరు? అతను పాస్టర్ ప్రవీణ్ పగడాలా కాదా? అతను పాస్టర్ ప్రవీణ్ పగడాలా అయితే పోలీసులు ముందుగా ఎందుకు చెప్పలేదు? ఒకవేళ అసలు ఈ అనుమానాస్పద మృతి కేసులో ఇన్ని మలుపులు తిరుగుతుంటే పోలీసులు ఇంకా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దీన్ని ఎందుకు కన్ఫర్మ్ చేయట్లేదు? ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పటికే అది 48 గంటలుగా పూర్తిగా వీడియో అయితే వైరల్ అవుతుంది, సీసీ కెమెరా విజువల్. సో ఆ సీసీ కెమెరా విజువల్ వైరల్ అయ్యేటటువంటి మద్యం షాప్ వద్ద మనం ఇక్కడే ఆ వ్యక్తి ఇక్కడే కొనుక్కున్నాడు, కౌంటర్ దగ్గర లిక్కర్ బాటిల్ ఇక్కడే కొనుక్కోవడం జరిగింది కాబట్టి సో అతను మద్యం కొనుక్కున్న వ్యక్తి అసలు ఎవరు? అతను పాస్టర్ ప్రవీణ్ పగడాలా అవునా కాదా అనే దాని మీద పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. ఈ విధంగా వారు స్పందించడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు గురించి సంచలనంగా మారిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే వీడియో వైరల్ అవుతుందో ఆ వీడియోలో ఉన్నది ఆయన కాదా అనే తెలుసుకునే ప్రయత్నం చేయడానికి బిగ్ టీవీ అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఈ విధంగా స్పందించారు, ఇలా మాట్లాడారు. అయితే పోలీసులు కూడా వచ్చారంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. సరిగ్గా గుర్తులేదు, చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారని కూడా వారు స్పందించడం జరిగింది.